ఆ నేత పేరు చెబితేనే ఓ వైబ్రేషన్. తూటాలాంటి మాటలు, పదునైన విమర్శలు ఆయన సొంతం. ఫైర్ బ్రాండ్గా పేరు పొంది మీడియాలో సెంటర్ పాయింట్గా ఉండేవాడు. అయితే ఆ నేత అధినేతను నమ్మి నట్టేట మునిగాడు. పార్టీ ఆవిర్భావం నుంచి నాయకుడి వెంట నడిచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసి నాడు ఓ వెలుగు వెలిగిన లీడర్ నేడు తనకంటూ ఓ నియోజకవర్గం కూడా లేని దుస్థితిలో పడిపోయాడు. ఇంతకీ ఆ ఫైర్ బ్రాండ్ ఎవరు? ఆయనకేమైంది? నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంపై చర్చ చేయాలంటే డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ పేరు ప్రస్తావించకుండా ముందుకు సాగడం అసాధ్యం. కాంగ్రెస్ పార్టీని విభేదించి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించగా అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీని ఎదిరించి జగన్ వెంట నడిచిన కీలక నేతల్లో అనిల్ కుమార్ యాదవ్ ఒకరు. తనకు పార్టీ అంటూ లేదని, జగనన్నే తన పార్టీ అని ఎంతో ధైర్యంగా చెప్పిన అభినవ లక్ష్మణుడు. 2014-2019 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నగర నియోజకవర్గ శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ అధినేతకు నమ్మిన బంటుగా ముందుకు సాగారు. అనిల్ మీడియా సమావేశాలకు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది. ఎవరిపై విమర్శలు చేస్తారో, ఏం విమర్శలు చేస్తారో అంటూ సర్వత్రా ఆయన చుట్టూ తిరిగేది నెల్లూరు రాజకీయం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అనిల్ పోరాట ప్రస్థానం అంతా ఇంతా కాదు. అధికార పార్టీ నుండి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా రొమ్ము విరిచి నిలబడ్డ నైజం అనిల్ది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యాడు. అంతవరకు బాగానే సాగింది కథ. అయితే అనిల్కు నెల్లూరు పెద్ద రెడ్లు ఎవరూ సహకరించలేదట. అనిల్ కూడా వారెవ్వర్నీ లెక్క చేసేవాడు కాదట. దీంతో మంత్రివర్గ విస్తరణలో అనిల్ను పక్కన పెట్టి కాకాని గోవర్ధన్ రెడ్డికి బెర్త్ కన్ఫర్మ్ చేశారు అప్పటి సీఎం జగన్. అక్కడ మొదలైంది అనిల్ కుమార్ యాదవ్ డౌన్ఫాల్. అనిల్ నోటి దురుసుతనంతోనే ఇంతవరకు తెచ్చుకున్నాడని ప్రత్యక్షంగా, పరోక్షంగా కొందరంటుంటే గిట్టని వారు సైతం అక్కడక్కడ విత్తనాలు వంటి మాటలను నాటడం మొదలుపెట్టారు. ఆ మాటల విత్తనాలు మొలకలై మానులుగా ఎదిగి అనిల్ కుమార్ యాదవ్ను నెల్లూరుకే దూరం చేశాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధినేత జగన్ అనిల్ను నర్సరావుపేట పార్లమెంటుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఇదర్ కమల్ ఉదర్, ఉదర్ కమల్ ఇదర్ ఫార్ములాలో అనిల్ నర్సరావుపేట వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రాజధాని విషయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆక్రోశంగా ఉన్న పల్నాడు ఇచ్చిన స్ట్రోక్ నుంచి అనిల్ కుమార్ యాదవ్ తేరుకునేందుకు చాలా సమయమే పట్టిందట. ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరిన మాటను దేవుడు విన్నాడో ఏమో, నిజంగానే ఆయనకు ఓ నియోజకవర్గం లేకుండా అయిపోయిందట. ప్రత్యర్థిపై విరుచుకుపడడంతో మొదలైన అనిల్ కుమార్ యాదవ్ ప్రస్థానం కార్పొరేటర్ నుంచి మంత్రి దాకా రాజీ పడని మనస్తత్వం. అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా విమర్శిస్తే చీల్చి చెండాడే నైజం, చిన్న స్థాయి కార్యకర్తకు కష్టం వచ్చినా రోడ్డుపైకి వచ్చి నిలబడే తత్వం అనిల్ కుమార్ యాదవ్ కు ప్లస్ పాయింట్లు. అవే అధినేత జగన్ కి ఆయనలో నచ్చిన పాయింట్లు. కానీ వాటినే సాకుగా చూపి అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ జీవితానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమాధి కట్టేశారన్న ప్రచారం జరుగుతోంది. ఏ ముహూర్తాన నారా లోకేష్ నాయుడుపేట యువగలం పాదయాత్రలో నెల్లూరు వైసీపీ టికెట్టుపై వ్యాఖ్యానించారో తెలియదు గాని లోకేష్ చెప్పినట్టుగానే అనిల్ కు జగనన్న మొండి చేయి చూపించడం అనిల్ అభిమానులు జీర్ణించుకోలేకపోయారట. నమ్ముకున్న నాయకుడే రాజకీయంగా గొంతు కోసేయడంతో అనిల్ కుమార్ యాదవ్ దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారట. వైసీపీకి అనుకూలమైన సోషల్ మీడియాలో కనిగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా అనిల్ కుమార్ యాదవ్ పేరు పరిశీలిస్తున్నట్లు వచ్చిన కథనాలు అనిల్ అభిమానులకు పుండు మీద కారం చల్లినట్లుగా అయిందన్న వార్తలు వినిపించాయి. దీంతో అధిష్టానం లీకుల నాటకానికి తెరలేపిందని అర్థం చేసుకున్న అనిల్ అభిమానులు నెల్లూరులో గొంతు కోశారు, పల్నాడులో ప్రాణం తీశారు. ఇక ప్రకాశం మిగిలిందా అని బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఎలా చూసుకున్నా వైసీపీకి కీలక ఫైర్ బ్రాండ్ గా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పిన అనిల్ కుమార్ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటున్నట్టుగా వ్యవహరించిన కారణంగా ఇప్పుడు అనిల్ ను పట్టించుకునేవారు కూడా కరువయ్యారు. ఎవరు కూడా ఆయనకు చేరువ కాలేకపోతున్నారు. మరి ఆయన అలిగారా లేక ఉద్దేశపూర్వకంగానే దూరంగా ఉన్నారా అనే చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు తనకు పార్టీతో సంబంధం లేదు, జగనన్నే తన పార్టీ అని నమ్మిన డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ రాజకీయ భవిష్యత్తుపై వైసీపీ అధినేత జగన్ ఏం క్లారిటీ ఇస్తారో చూడాలి.